మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణానికి గాను ప్రతీకారం తీర్చుకుంటోంది ఇరాన్. ఇజ్రాయెల్ చేసిన దాడిలో హసన్ నస్రల్లా మృతి చెందగా ఇది ఇరాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో రివెంజ్ తీసుకోవాల్సిందేనని అనుకుంది. ఏ మాత్రం లేట్ చేయకుండా ఇజ్రాయెల్పై రాత్రికి రాత్రే 200కు పైగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించింది. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. టెహ్రాన్లో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హానియే బాంబు దాడిలో ఇజ్రాయెల్ చంపేసింది. ఇక మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ లెబనాన్కు చెందిన హిజ్బుల్లా చీఫ్ను చంపింది. నస్రల్లా ఇరాన్కు అత్యంత సన్నిహితుడు. దీంతో ఇరాన్ ప్రతీకార చర్యకు దిగింది. ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేసింది. దాదాపు 200 వరకు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలా వరకు అడ్డుకుంది. అయితే ఈ చర్యతో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇజ్రాయెల్ వ్యాప్తంగా హెచ్చరిక సైరన్ల మోతలు మోగాయి. వేలాది మంది పౌరులను చంపే ఉద్దేశంతో ఇరాన్ ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. వెంటనే అందరూ షెల్టర్లలో ఉండాలని అక్కడి ప్రభుత్వం ప్రజలను కోరింది. ముఖ్యంగా మధ్య దక్షిణ ఇజ్రాయెల్లోని ప్రజలు బంకర్లకు వెళ్లాలని అధికారులు కోరారు. ఇరాన్ దాడి చేస్తుందని అమెరికా ముందుగానే హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇంతలోనే అంటే అమెరికా హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్పై మెరుపు దాడి జరిగింది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఇరాన్ ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగడంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలు పెరిగాయి. జూలైలో టెహ్రాన్లో ఉన్న హమాస్ నేత ఇస్మాయిల్ హానియే బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్య వెనుక ఇజ్రాయెల్ ఉండడంతో ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోయింది. తమ దేశ అతిథిగా ఉన్న హనియే హత్యకు ప్రతీకారం ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా ఇరాన్కు అత్యంత సన్నిహితుడైన లెబనాన్కు చెందిన హెజ్బుల్లా అగ్రనేత నస్రల్లాను ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చంపేసింది. దీంతో ఇరాన్ ఆగ్రహం తారాస్థాయికి చేరింది. 2 రోజుల క్రితం యెమెన్లోని హౌతీల స్థావరాలపై టెల్ అవీవ్ భీకరమైన దాడి చేసింది. హమాస్, హెజ్బుల్లా, హౌతీలు ఇరాన్కు అనుకూల వర్గాలు. వీరికి ఇరాన్ శిక్షణ ఇస్తోంది. వీటిపై దాడులు చేయడంతో ప్రతీకారంగా ఇరాన్ దాడులు చేసింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతీకార చర్యలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇరాన్ చేసిన పనికి గాను ఇజ్రాయెల్ కూడా రివెంజ్ తీసుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలు ఉన్న సమీప ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకంగా ఒకవేళ ఇజ్రాయెల్ దాడులు చేస్తే అవి ఎంత తీవ్రంగా ఉంటాయనేది ఇప్పుడు చర్చించదగ్గ విషయం. యుద్ధం ఇక్కడికి ఆపేస్తే సరే, కానీ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైతే అమెరికాతో పాటు పాశ్చాత్య కూటమి రంగంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. మరిన్ని దేశాలు ఈ యుద్ధంలో చేరితే మాత్రం పరిస్థితులు చేజారే ప్రమాదం కూడా ఉంది. యుద్ధం ఇక్కడికి ఆపేస్తే సరే, కానీ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైతే అమెరికాతో పాటు పాశ్చాత్య కూటమి రంగంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. మరిన్ని దేశాలు ఈ యుద్ధంలో చేరితే మాత్రం పరిస్థితులు చేజారే ప్రమాదం కూడా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.